ఏరా, కష్టపడటం చేతకాక ఈజీ మనకి అలవాటు పడతారా? ఒళ్ళు వంచడానికి సిద్ధపడలేక పరాయి వాళ్ళ సొమ్ము మీద ఆశపడతారా? జనాలు కష్టపడి సంపాదించిన డబ్బురా అది. అలాంటి డబ్బు కొట్టేయడానికి మీకు తప్పనిపించట్లేదా? ఒకరి కష్టాన్ని అలా దోచుకోవడం మీకు నేరం అనిపించట్లేదురా? అంతేలే, కష్టపడి పనిచేస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరులం ఎలా అవ్వగలం? కానీ మీకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. కష్టపడి ఎదిగిన వాళ్ళు చివరికి నిలబడతారు. స్వార్థంతో ఎదుటి వాళ్ళ డబ్బు కొట్టేయాలనుకునే వాళ్ళు ఏదో ఒక రోజు ఇదిగో మా చేతిలో ఇలా చిక్కుతారు. స్వార్థం మీకు లేదా? స్వార్థంగా మీరు పనిచేయటం లేదా? మీరు ప్రతి రూపాయి కష్టపడి సంపాదించినట్లు మాట్లాడుతున్నారే. రేయ్, ఏంట్రా నోరు జారుతుంది? ఆ కనిష్క ఒక పెద్ద దొంగ. మీరు ఆవిడికి సపోర్ట్ చేస్తున్నారంటే ఆవిడ దగ్గర మీరెంత తీసుకుంటున్నారు? అలాంటి వాళ్ళ దగ్గర చేతులు చాచి డబ్బులు సంపాదించే మీరు మాకు నీతులు చెప్తారా? రేయ్, నోరు అదుపులో పెట్టుకో. అడ్డదిడ్డంగా వాగేవంటే నాలుక చీరేస్తాను. నా గురించి మీకు పూర్తిగా తెలియదురా. మాటలతో సరిపెట్టడానికి చూస్తాను. మీరు హద్దులు దాటారంటే మొదట లాఠీతో బుద్ధి చెప్తాను, తర్వాత తూటాతో సమాధానం చెప్తాను. అంతవరకు తెచ్చుకోకండి. జాగ్రత్త. రాజీవ్ బావా, నువ్వు ఇన్ని తెలివితేటలు చూపిస్తావని నేను అస్సలు అనుకోలేదు. చిన్నెలక పిల్లే కదా అని వదిలిపెట్టేస్తే పెట్టెలో ఉన్న పట్టు చీరలన్నీ కొరికి పెట్టిందంట. అలాగే నువ్వు కూడా నీకు మిత్రుడుగా ఉంటాను, నీ శత్రువుకి నేను శత్రువును అవుతాను అని ఏవేవో మాటలు చెప్పి నా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యావు. నువ్వు మామూలుగా వచ్చావు అనుకున్నాను, కానీ నా మెహల్కే కన్ను వేయడానికి వచ్చావని ఊహించలేదు. ఏం కనిష్క, ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే తెలివైన దానివి అనుకున్నావు కదూ? నీకన్నా తెలివిగల వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నీ తెలివితేటల్ని పొగడ్డానికి నేను రాలేదు. నా డబ్బులు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి వచ్చాను. చెప్పు, దోచుకున్న నా డబ్బులు ఎక్కడ పెట్టారు? ఏంటి? నీ డబ్బా? జనాల దగ్గర నుంచి ఆస్తులు దోచుకున్నావు, అమాయకుల దగ్గర నుంచి భూములు లాక్కున్నావు. ఎంతో మంది ఏడుపులనే ఇటుకలతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఏదో సాధించినట్లు విర్రవీగుతున్నావు. ఏంటి రాజీవ్, మీ ఆస్తి లాక్కున్నానన్న కోపంతో ఇవన్నీ చేస్తున్నావా? మిమ్మల్ని వీధికి లాగాననే ప్రతీకారంతో నా డబ్బు కొట్టేస్తావా? నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే నీకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకో, అన్యాయంగా ఎదగాలనుకుంటున్నావు. అలాంటి వాళ్లను అణిచేవాళ్లు ఎవరో ఒకరు వస్తారు. నీ నీతులు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. ముందు నా డబ్బు ఎక్కడ పెట్టావో అది చెప్పు. ఏమో. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నా డబ్బు కొట్టేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు కహానీలు చెప్తున్నావు. చెప్పు, నా డబ్బు ఎక్కడ పెట్టావు? నీకొకసారి చెప్తే అర్థం కాదా? నాకేం తెలీదు, నన్ను అడక్కు. ఈ చేత ఎలా నిజం కక్కించాలో, నా డబ్బు మళ్ళీ నేను ఎలా వెనక్కి రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఎస్ఐ గారు,